హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాస్లో మనము డైమండ్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూసాము. కటింగ్లో బోల్డ్ అండ్ టిప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఫుల్గా అర్థమవుతుంది, ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ తెలుసుకుంటాము. అలానే మనకి హ్యాండ్స్లో వచ్చే బార్డర్ వచ్చేసి ఇంకా కొంచెం మిగిలింది కదా, అది వచ్చేసి డైమండ్ నెక్కి సింపుల్గా ఈజీ మెథడ్లో ఒక పట్టీలాగా ఎలా వేయాలో మనమైతే చూద్దాము. అసలు వితౌట్ బక్రం క్యాన్వాస్ అంటే పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, పేపర్ క్యాన్వాస్ లేకుండా ఈజీ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి డైలీ కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ మెథడ్లో కుట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పీస్ అయితే మనము స్టిచ్ చేద్దాము. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు కటింగ్ మనకి లోత్ తీసాం కదా, మన వైపు అయితే పెట్టాము. లోత్ తీయంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్టింగ్లో పెట్టాము. అయితే బ్లౌజ్ క్లాత్ మనము సీదాలో వేసుకోవాలి, అంటే రైట్ సైడ్ అయితే వేసుకోవాలి. దానిపైన లైనింగ్ అయితే నేను వేసాను. ఇక్కడ మనం ఒక పాదం ఖర్చుతో కుట్టుకుంటే సరిపోతుంది. మనకి చూడండి, అక్కడ ఒక పావించు కంటే ఎక్కువే మనకైతే గోల్డ్ బార్డర్ పక్కనే మనకి ప్లెయిన్ అయితే బ్లూ కలర్ వచ్చింది కదా, మనం కొంచెం వదిలేసి అలా కుట్టడం వల్ల ఏమంటే మనకి పైపింగ్ లాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉల్టా చేస్తే మీకు తెలుస్తుంది. అలానే పాదం ఖర్చుతో ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని పక్కకు తీసి దానిపైన టాప్ స్టిచ్ అయితే వేసుకుందాము. లైనింగ్ పైన ఈ కుట్టు అయితే రావాలి, బ్లౌజ్ క్లాత్ పైన రాకూడదు. మళ్ళీ మనం ఇప్పుడు కుట్టాం కదా, ఆ ఖర్చు కూడా లైనింగ్ సైడ్ ఉండేటట్టే చూసుకోండి. అలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇప్పుడు లైనింగ్ కిందకి పెట్టేసి దీనిపైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేద్దాం. చూడండి, బార్డర్ పక్కనే మనకైతే చిన్నగా బ్లూ కలర్ అయితే మనకి పైపింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాదం ఖర్చు విడిచిపెట్టేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవడం వల్ల కొంచెం స్టాండర్డ్గా అయితే మనం లోడింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి హెమ్మింగ్ లేకుండా ఇలా 2 కుట్లు వేసుకుంటే కుట్లు ఏమీ మనకి బోర్డర్లో కనిపించవు, నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఈ విధంగా లైనింగ్కి అలానే బ్లౌజ్ క్లాత్కి మనము జాయింట్ స్టిచ్ ఒకటి వేసేస్తే సరిపోతుంది. ఈ స్టిచ్ కూడా మనము ఒక పాదం ఖర్చుతో వేస్తే మనము హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అవుట్లైన్ వేసేటప్పుడు కూడా మీరు ఒక పాదం ఖర్చుతో వేయండి, ప్రతి దానికి బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్లో కానీ హ్యాండ్స్లో కానీ. అలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మనమైతే కటింగ్ చేసుకుందాం. ఇంకొక హ్యాండ్ వచ్చేసి చూడండి, ఇంతకు ముందు అయితే స్టార్టింగ్లో బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పెట్టాను. ఈ విధంగా చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది ఆపోజిట్గా వస్తాయి. ఒకటి రైట్ హ్యాండ్కి ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి అయితే వస్తుంది. లేదు ఈ పీస్ కూడా స్టార్టింగ్లో బ్యాక్ పార్ట్తోనే స్టార్ట్ చేసామంటే 2 ఒకే హ్యాండ్కి అయితే వచ్చేస్తాయి. చాలామంది కొత్త వాళ్ళు అయితే అదే పొరపాటు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా సేమ్ ఈ హ్యాండ్ కూడా రెడీ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనకి ఉంటుంది కదా, లైనింగ్ కంటే ఎక్కువ, ఆ క్లాత్ అయితే నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా చూసుకోవాలి, సరేనా? ఇలా కరెక్ట్గా పెట్టాలి ఎడ్జులు. అలా కరెక్ట్గా ఎడ్జులు పెట్టేసి ఇక్కడ సంఖభాగం ఖర్చులో సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, 2 ఇంచ్ వరకు పైన కింద సమానంగా ఉండేటట్టు చూసుకోండి. చాలామంది కొత్త వాళ్ళకైతే అలా సమానంగా రావన్నమాట, సరేనా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకుందాము. దానిపైన లైనింగ్ పెట్టుకుంటున్నాను. కాకపోతే ఈ క్లాత్కి వచ్చేసి సీదా ఉల్టా అలాంటివి అయితే ఏమీ లేవు. మీరు కుట్టే బ్లౌజ్కి సీదా ఉల్టా ఏమైనా ఉంది అంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి సీదాలో పెట్టండి, అంటే రైట్ సైడ్ మనకు కనిపించేటట్టు దానిపైన లైనింగ్ పెట్టండి. ఎందుకంటే మనం ఇక్కడ నెక్ రౌండ్ లోడింగ్ అయితే చేస్తున్నాం, సరేనా? ఇప్పుడు ఈ కరువు షేప్ అయితే మనకు ఉంది కదా, ఈ కరువు షేప్ చుట్టుపక్కల మీరు కొత్త వాళ్ళు అయితే ఒక పావించుకి ఇలాగ మూలలు కరెక్ట్గా చేసేసుకొని, మూలల్లో కూడా ఖచ్చితంగా పావించి ఉండాలి, చుట్టుపక్కల పావించి ఉండేటట్టు మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని కావాలంటే పిన్స్ కూడా పెట్టుకోండి. మీ క్లాత్ ఏమైనా జరుగుతుంది అటు ఇటు అంటే పిన్స్ పెట్టేసుకోండి. నేనైతే పిన్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఆ విధంగా మనమైతే మార్కింగ్ చేస్తున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకొని మూల వచ్చేసరికి నీడిల్ కిందకి పెట్టాలి, పాదం పైకి లేపాలి. పైకి లేపి కరెక్ట్గా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కార్నర్కి వచ్చేసి నీడిల్ కిందకు ఉండాలి, నీడిల్ అయితే పైకి లేపకూడదు. పాదం ఎత్తి ఇలా జరిపేసి మనం కుట్టడం వల్ల కొనలు వచ్చేసి మూలలు వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట.
లేదు అంటే మీరు నార్మల్గా కుట్టేస్తే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పక్కనే మనకి బ్లౌజ్ క్లాత్ అయితే ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనము కట్ చేసుకుందాము. అలా ఎందుకంటే మెయిన్గా మనము లైనింగే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం, దానిపైన బ్లౌజ్ క్లాత్ అనేది నార్మల్గా అందాసుగా వేసాం కాబట్టి లైనింగ్ ఎంత ఉంటే అంతే మనము నెక్ అయితే ఉండాలి. మూలలు అయితే ఇక్కడ కట్ పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు వేసాం కదా, ఆ స్టిచ్ తెగిపోకుండా ఇప్పుడు కొంచెము కటింగు కుట్టు దగ్గరికి వెళ్ళాలి కానీ కుట్టు తెగకూడదు, ఆ విధంగా చేసుకోండి. ఇక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్లు పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కట్లు పెట్టుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్ అనుకోండి, ఎట్ ఏ టైం లైనింగ్ పక్కకు తీసి లైనింగ్ మీదే ఒకటి టాప్ స్టిచ్ అయితే వేసేస్తాం. కానీ ఇది రౌండ్ నెక్ కాదు కదా, మనకి మూలలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మూలల నెక్ అయితే టాప్ స్టిచ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి చేతితో ఈ విధంగా కొద్దిగా లైనింగ్ని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అలా చేసాం కదా, లైనింగ్ వచ్చేసి కిందకి పెట్టేసేయండి, బ్లౌజ్ క్లాత్ పైనకి తీసేసుకోండి. అలా తీసుకున్న తర్వాత దీని మీద స్టిచ్ అయితే వేద్దాం. మీకు ఇంకా నీట్గా రాలేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే బయటకు ఒకసారి నేను తీసి నీట్గా లైనింగ్ అనేది మొత్తం లోపలికి ఉండేటట్టు, బ్లౌజ్ క్లాత్ అంతా నీట్గా పైకి ఉండేటట్టు ఇలా చేతితో ఇలా మనం నీట్గా ఇంకా రుద్దుకుంటే చూడండి, ఆ విధంగా మూలల్లో ఎక్కడ ముడతలు అయితే రాకూడదు. కరెక్ట్గా కటింగ్ షేప్ అనేది మనకి చూడండి, ఇక్కడ కొన భాగాల్లో కటింగ్ షేప్ అనేది నీట్గా ఉంది, ఆ విధంగా రావాలి. అలా వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడైతే ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2-3 కుట్లు అయితే అవసరమైతే ఏమీ లేదు, ఒక కుట్టు సరిపోతుంది. ఎందుకంటే దీని మీద బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది కాబట్టి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా రౌండ్ చుట్టూ అయితే మనము ఒక కుట్టు అయితే వేసుకుందాము. ఎప్పుడైనా సరే కరువు షేపులు తిరిగేటప్పుడు నీడిల్ కిందకు పెట్టాలి, పాదం పైకి లేపాలి. అప్పుడు పక్కకి క్లాత్ జరుపుకుంటూ మనం వేయడం వల్ల కటింగ్ షేప్లు అనేది చాలా నీట్గా కట్లలాగా వస్తాయి అన్నమాట. రౌండ్ షేప్ అస్సలు రానే రావు. చూడండి, మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ ఎక్కువగా ఓవర్గా లేకుండా, మరీ తక్కువగా లేకుండా అలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి చుట్టూ అవుట్లైన్ అయితే వేసేద్దాం. ఇలా ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనకు చూడండి, లైనింగ్ క్లాత్ కంటే మన బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువైతే చుట్టుపక్కల అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అవుట్లైన్ స్టిచ్ కూడా చిన్న స్టిచ్ అయితే వేస్తారు, చిన్న చిన్న దగ్గరగా వచ్చే కుట్టు అయితే వేస్తారు. దానివల్ల మనకి కుట్టడం అనేది లేట్ అయితే అవుతుంది. కొద్దిగా పెద్ద కుట్టు అయితే పెట్టుకుంటే కుట్టడం కూడా చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా పెద్ద కుట్టే పెట్టుకోండి. మళ్ళీ వేసేటప్పుడు దగ్గర కుట్టేసేటప్పుడు దగ్గరగా పెట్టుకోండి, దూరం కుట్టేసేటప్పుడు దూరంగా పెట్టుకోండి. అయితే ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను మెయిన్ క్లాత్. అలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసి 2 పార్ట్లు ఎదురు బొదురు ఉండేటట్టు ఉక్కు పట్టి ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టేసుకున్నాను. అలా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నామో అదే విధంగా దీనికి కూడా కరువు షేప్ వచ్చేటట్టు, డైమండ్ షేప్ వచ్చేటట్టు అలా పెట్టేసి చూడండి, నీడిల్ కిందకి పెట్టి పాదం పైకి లేపి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా మూలలు అయితే మనం కొద్దిగా కట్ పెట్టాలి. అక్కడక్కడ 2 కట్లు ఇచ్చుకుంటే బాగుంటుంది, నీట్ ఫినిషింగ్గా వంగిపోతుంది అనమాట. ఇలా వంగిపోయిన తర్వాత లైనింగ్ వచ్చేసి పక్కకు తీసుకొని మనం దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక్క మూలే కదా, నీట్గా లైనింగ్ పక్కకు తీసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్లో కూడా ఇలా వేయచ్చు, కాకపోతే 3 మూలలు కదా, కొత్త వాళ్ళకు వచ్చేసి కొద్దిగా కన్ఫ్యూజ్గా కొద్దిగా నీట్ ఫినిషింగ్ రాదు కాబట్టి నేను అలా వేయొద్దని చెప్పాను. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా కిందకు పెట్టేసి దీని మీద ఒక స్టిచ్ వేసి చుట్టుపక్కల ఒక కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా చేసామో అదే విధంగా. అయితే ఇప్పుడు మనము ఇటు రైట్ సైడ్ అయితే చేసాం కదా, ఇంకొక పార్ట్ లెఫ్ట్ పార్ట్ అయితే ఉంటుంది కదా, అది ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది వీడియో. బ్యాక్ సైడ్కి బార్డర్ ఎలా వేసుకోవాలో చూద్దాము, సరేనా? అలానే ఫ్రంట్ సైడ్కి కూడా మనకు బార్డర్ వస్తుంది. చాలా ఈజీ మెథడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మనం చూడొచ్చు.
లైనింగ్ క్లాత్ కంటే బ్లౌజ్ క్లాత్ అయితే మనకు ఒక పావించి ఎక్కువ అయితే ఉంటుంది కదా, ఆ ఎక్కువ ఉన్నది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా లోడింగ్ చేసి ఈ విధంగా ఉల్టా పల్టాలు కరెక్ట్గా చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ క్లాత్ అయితే కుడదాము. సేఫ్ బెల్ట్కి అయితే మనకి జాయింట్స్ అయితే పడుతున్నాయి. జాయింట్స్ వేసేటప్పుడు 2 పీసులు డబల్లో పెట్టాను కదా, కింద పీస్కి కింద జాయింట్ పీస్ పెట్టండి, పైన పీస్కి పైన ఇంకొక పీసు జాయింట్ పీస్ పెట్టండి. పాదం ఖర్చుతో నేనైతే ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత అలా వేసుకుంటేనే కింద పీసు కింద పైన పీసుకు పైన అతుకులు పెట్టి వేసుకుంటేనే మనకి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి నీట్గా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి అతుకులకి డబుల్ టాప్ స్టిచ్ కూడా నేనైతే వేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైనింగ్ పీస్ వచ్చేసి మనకి నీట్గా ఉండే పీస్, అంటే అతుకులు జాయింట్స్ ఏమీ లేని పీస్ వచ్చేసి ఒక సైడ్ దానిపైన పెట్టండి, బ్లౌజ్ క్లాత్ మీద లైనింగ్ పెట్టండి. ఇంకొక పీస్ అయితే ఉంటుంది కదా లైనింగ్ పీసు, దానికైతే అతుకులు అయితే మనకు పడ్డాయి కదా, అవి పూర్తిగా పైనకి పెట్టండి, సరిపోతుంది. అలానే బ్లౌజ్ క్లాత్ సీదాలో ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఖర్చు మనం అతుకులు వేసాం కదా, ఆ ఖర్చు వచ్చేసి కిందకు ఉండాలి, మీదకి నీట్గా ఉండాలి. ఇప్పుడైతే మనము అతుకులు ఉన్న పీస్ పైన పెట్టాం కదా, ఇప్పుడు ఒక పావించు గ్యాప్ ఇచ్చేసి ఒక కుట్టు అయితే వేసేద్దాం. లైనింగ్ పక్కకు తీసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం, సరేనా. ఇలా వేసుకుంటే ఖర్చు పాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి అతుకులు పడే సేఫ్ బెల్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. అతుకులు పడన సేఫ్ బెల్ట్ వచ్చేసి పైనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 2 సేఫ్ బెల్ట్లు కూడా మనమైతే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా మనకి బ్లౌజ్ క్లాత్లో ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటే సరిపోతుంది, సరేనా. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి బోర్డర్ క్లాత్ అయితే మనకి మిగిలింది కదా, హ్యాండ్స్లో వచ్చే బోర్డర్ ఇంకా కొంచెం మిగిలింది. ఈ క్లాత్ని నేను సమానంగా ఇలా అయితే చేసుకుంటున్నాను. చేసుకొని అక్కడ బ్లూ కలర్ క్లాత్ కూడా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసుకుందాం. అలా కటింగ్ చేసుకుంటే మనకి ఇదైతే సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ వెడల్పైన లుక్ అయితే ఉండదు, మీడియంగా ఒక 1 ఇంచ్ లేదంటే 1.25 ఇంచ్ అలా అయితే నేను పెడుతున్నాను. ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి నేను డబల్ చేసి మధ్యకి వచ్చేసి కటింగ్ చేసుకుంటున్నాను. అంత వెడల్పు అయితే సరిపోతుంది మనకి, సరేనా. మరీ ఎక్కువైనా సరే ప్లెయిన్గా బాగోదనమాట. అదే ఇదే డిజైన్ని మనం ఇంకా నీట్గా డెకరేట్ చేయొచ్చు. మనము కుందన్స్తోని స్టోన్ చైన్తోని ఇలా అయితే రకరకాలుగా అయితే మనం డెకరేట్ చేయొచ్చు, చాలా హైలైట్గా ఉంటుంది, సరేనా. మన ఛానల్లో వీడియో కూడా ఒకటి ఉంది, బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్ చేసినవన్నీ నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను అంతకుముందు. కాబట్టి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ పీసులన్నీ నేనైతే ఒకదానికొకటి జాయింట్ అయితే చేసుకున్నాను. ఖర్చు పాయింట్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత పొడుగ్గా ఇలా క్లాత్ అయితే మనకు వచ్చింది కాబట్టి ఇటొక 1/4 ఇంచు అటొక 1/4 ఇంచు అయితే మనము చిన్నగా జస్ట్ నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వెడల్పు వస్తుంది. కొద్దిగా తక్కువ కావాలంటే ఎక్కువ ఫోల్డ్ చేసుకోండి, ఎక్కువ కావాలంటే తక్కువ ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఒక 1 ఇంచు లేదంటే 1.25 ఇంచు అంత వెడల్పు వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం అంతా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నాను, ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ క్లాత్ అయితే మనము రెడీ చేసుకుందాం. ఈ విధంగా మనకైతే వచ్చింది కదా, ఈ వెడల్పుతో అయితే వచ్చింది. నేను బక్రం ఏమీ వేయలేదు, అలానే పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా కార్నర్లో తిరగాలంటే మనకి స్ట్రైట్ నుండి ఇలాగా రైట్ సైడ్ ఇలా తిరగాలంటే మనకి మధ్యలో ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 1 ఇంచ్ కంటే ఎక్కువే గ్యాప్ అయితే తీసుకోవాలి, అంటే ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి. అదైతే మీరు మర్చిపోకండి, సరేనా. మనకి చాలామంది అయితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా, ఆ ఫోల్డింగ్లో కానీ కొంచెం ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు. మనకైతే నీట్గా అయితే ఫినిషింగ్ నీట్గా అయితే రాదు. చూడండి ఈ విధంగా అక్కడ ముడత పెడితే మనకి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఉండాలి. ఆ 1 ఇంచ్ క్లాత్ అలా ముడత పట్టేసి ఇప్పుడు ఇటు సైడ్ తీసుకొని నీడిల్ తీసేసేయండి. ఆ ముడత అనేది పైనకి అలా ఉంచండి. నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం అది లోపలికైతే పెట్టేద్దాం. చూడండి ఇక్కడ కూడా ముడత ఉంది కదా, ఈ విధంగా చూడండి. అక్కడ వచ్చేసి ఆ ముడత అలా ఉంచేసి ఆ ముడత మీద మనకి ఇలా
ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ పక్కకి వెళ్తుందిలేండి. పక్కకి పెట్టేసి మనం ఇలా రౌండ్ అప్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి నీట్గా స్టిచ్చింగ్ అక్కడ వస్తుందా రాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ నెక్స్ట్ మనం ఇంకొక అంచు సైడ్ అయితే వేస్తాం కదా, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా? ఇక్కడ కరెక్ట్గా మూలలనేది మనకి నీట్గా ఫినిషింగ్గా ఉండేటట్టు మీరైతే అక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది మూలకి అలాగ మనకి ఫోల్డింగ్ చేసుకొని మీరు ఈ ఎడ్జ్లో ఒక కుట్టేసుకొని తీసేస్తే సరే, అంతే. చాలా ఈజీ అనమాట. మీకు కొత్త వాళ్ళు అయితే మీకు అర్థం కాకపోవచ్చు, 1-2 సార్లు అయితే చూడండి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అలానే ఉంచేయండి. ఇప్పుడైతే ఈ స్టిచ్ అయితే వేయండి. ఇలా వేసి ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి పైన ఫోల్డింగ్ క్లాత్ అయితే ఉంది కదా, ఇది లోపలికి నెట్టేయాలి. సరేనా? చూడండి, ఈ లోపలికి అయితే నేను నెట్టేస్తున్నాను. దాని లోపలికి ఇలా మనం చేతితో ఇలా పెట్టేస్తే అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మనకి మధ్యలో ఒక వీ షేప్ లాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సరేనా? అయితే ఇక్కడ డబుల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయాలి. కాకపోతే ఇక్కడ కుట్టు వచ్చేసి ఎడ్జుల వరకు రావాలి. ఈ లాస్ట్ వరకు, ఈ కార్నర్ లాస్ట్ వరకు రావాలి. ఆ కార్నర్ లాస్ట్ వరకు ఉంటేనే మన క్లాత్ అనేది నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. ఇక్కడ కూడా లోపలికైతే క్లాత్ పెట్టేసి ఇదే విధంగా మీరు కుట్టేసేయండి. అలా కుట్టేసిన తర్వాత ఈ మోసలన్నవి అంటే కొసలన్నవి మనకి చివర్లో వచ్చేసి కొద్దిగా ఇలా సాగినట్టు లాగితేనే లుక్ అయితే ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా మనకి పైనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అలా ఫోల్డ్ చేసాం కదా, 1 ఇంచ్ క్లాత్. ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసి మనకి మధ్యలో పాకెట్ లాగా అయితే ఉంటుంది. ఆ పాకెట్ లోపల అడిగేటో ఒక పక్క పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చుట్టుపక్కల అయితే మనం ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, దీన్ని మనము ఇటు సైడ్ అటు సైడు లేస్ పెట్టవచ్చు, పైపింగ్ పెట్టవచ్చు, స్టోన్ చైన్ పెట్టవచ్చు, మధ్యలో బుటీస్ పెట్టవచ్చు, కుందన్స్ పెట్టవచ్చు, ఎన్నో పెట్టవచ్చు. ఇంకా ఎంతో అందంగా మనమైతే రెడీ చేసుకోవచ్చు. కాకపోతే మన కస్టమర్ వచ్చేసి సింపుల్గా ఉండండి, స్టోన్స్ లేసులు అలాంటివి ఏమి అంత హైలైట్ అయితే వద్దు, సింపుల్గా ఉంటే చాలు అన్నారని చెప్పేసి నేను జస్ట్ ఓన్లీ బార్డర్ మాత్రమే వేస్తున్నాను. మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేసి నడుము పట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసుకున్నాను. ఉక్కు పట్టీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఉక్కు పట్టి డాట్ కోసము పైనకి ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకొని ఉన్న దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. అలానే షోల్డర్కి సగానికి మడత పెట్టుకుంటే మనకి పెద్ద డాట్ అయితే ఉంటుంది కదా, ఆ డాట్ అనేది మనకి సరిపోతుంది. షోల్డర్ సగానికి కంటే కొంచెం ఇంకా ఇటు లోపల పక్కే నేనైతే వేసుకుంటున్నాను. చూడండి, అలా వేసుకుంటే పైనకి కిందకి అటు సైడ్ ఖర్చు పాయింట్ సమానంగా ఉండేటట్టు చూడండి. ఇక్కడ డాట్ వెడల్పు ఎంత అంటే ఇక్కడ సెంటర్ పాయింట్లో వెడల్పు వచ్చేసి ఒక 2.35 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. డాట్ ఖర్చు పొడవు 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఉక్కు పట్టే దగ్గర కూడా ఒక 2.5 అలా పెట్టేసేయండి. ఈ రెండిటికి ఆపోజిట్లో కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో నేను ఆ కార్నర్ తీసేసుకుంటున్నాను. దీనికి కూడా ట్రయాంగిల్ షేప్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మనకి ఒక డైమండ్ షేప్లో అయితే అలా వచ్చింది కదా, ఈ డైమండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఎవరికైనా మీరు అలా ట్రై చేయండి. అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా, అలానే బ్రెస్ట్ సైజ్ కూడా మీడియంగా ఉంది అంటే ఇదే టైప్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం వేసుకోము అంటే చాలామందికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఏది వేసుకోవడానికి చాలామందికి ఇష్టపడరు కదా, అంటే బ్రా అలాంటివి వేసుకోరు కదా. అలాంటప్పుడు ఈ విధంగా మనం ఒక డైమండ్ షేప్ వచ్చేటట్టు ఒక 3 డాట్స్ చూసామంటే మనకి 3 డాట్స్ అనేసరికి ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. 4 డాట్స్కి మనం కలుపుకోమంటే ఒక డైమండ్ షేప్లో అలా కోన్గా వస్తుంది. అలా మనం తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి లోపల ఏమీ ఏ అవసరం లేదు. మనకు కప్పు షేప్ అనేది లోపల బ్రా వేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీడియం బ్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. డాట్ ఖర్చు అంటే మనకు తెలిసిందే కదా, ఉక్కు పట్టే దగ్గర కానీ సంఖభాగం దగ్గర కానీ ఒక 1/2 ఇంచ్ కొంచెం తక్కువే ఉండాలి. పెద్ద డాట్ వచ్చేసి నేను టోటల్గా 2.35 ఇంచ్ అయితే తీస్తున్నాను. అంటే 1.25 కంటే కొంచెం ఎక్కువ, ఒక లైన్ ఎక్కువ అలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసేస్తున్నాను. అలా తీసేసి డాట్స్ మనము స్ట్రైట్గా వేసుకోవాలి. స్టార్టింగ్లో వెడల్పుగా ఉంటుంది కదా, ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఒకసారి నేనైతే మొత్తం అన్ని డాట్స్ వేసేస్తాను. 4 డాట్స్ వేసాక తర్వాత చూపిస్తాను, మీకే అర్థమవుతుంది కప్పు ఎంత నీట్గా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. సరేనా? ఈ విధంగా చూడండి, మనకైతే ఎంత గుల్లగా ఎంత నీట్గా వచ్చింది మనకి షేప్ అనేది.
అసలు ఎంత బాగా ఒక కప్పు అంటే కప్పులా నిల్చుండి పడిపోయింది. అలాగా మనకు కప్పు షేప్ అనేది నీట్గా ఒక దీనిలాగా అయితే వచ్చేసింది. అదేవిధంగా ఇంకోటి కూడా మనం వేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇటు సైడ్ వచ్చేసి నేను ఆ బోర్డర్ కూడా వేసాను. అదేవిధంగా ఇంకోటి కూడా వేసేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాం. 2 డాట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫ్రంట్ కప్పు కరెక్ట్ షేప్ ఉందా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అయితే రెండింటికి వేసేద్దాము. సేఫ్ బెల్ట్ బ్లౌజ్ క్లాత్ పెట్టాలి. సరేనా? లైనింగ్ సైడ్ మనకు వచ్చేటట్టు చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు సేఫ్ బెల్ట్ క్లాత్ ఖర్చు వచ్చేసి మనకి పై భాగంకి ఉండాలి. సరేనా? రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. బ్లౌజ్ క్లాత్ మనం ఎలా పెట్టాము అంటే ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టామంటే కిందకి రాంగ్ సైడ్ పెట్టాము, పైనకి వచ్చేసి రైట్ సైడ్ పెట్టాము. కాబట్టి మనకి ఇన్విజిబుల్గా సేఫ్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. రెండు సమానంగా పట్టుకొని మనం ఒక పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువే అలా ఒక కుట్టు అయితే వేసేస్తే సరిపోతుంది. అలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని పక్కకు అలా తీయండి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మన ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేసి ఆ క్లాత్ మధ్యలో పెట్టేసి ఇంకా లైనింగ్ తీసి మళ్ళీ లైనింగ్ సైడ్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా కుట్టేస్తే సరిపోతుంది. స్టార్టింగ్లోను ఎండింగ్లోనూ రబ్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 లేయర్స్ 3 లేయర్స్ సమానంగా ఉండేటట్టు చూసుకొని పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువ పెట్టేసి డబుల్ స్టిచ్ అయితే నేను వేస్తాను. ఎప్పుడైనా సింగిల్ స్టిచ్ అయితే వేయకూడదు. సేఫ్ బెల్ట్కి డబుల్ స్టిచ్చెస్ వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మనకి 2 సైడ్స్ కూడా ఖర్చులు కనిపించాలి. అలా ఖర్చులు కనిపిస్తేనే మనం పర్ఫెక్ట్గా వేసేటట్టు అనమాట. లోపల ఉన్న ప్లెయిన్ అంటే మంచి అంతా బయటకు వచ్చేస్తుంది, బయట ఉన్న మన ఖర్చు పాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇన్విజిబుల్గా అయిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సేఫ్ బెల్ట్ కూడా మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వంకరగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది కదా, అలా మనం తీసేయాలి. ఇటు సైడ్ కూడా కొంచెం అంత ఎక్కువ ఉంది కాబట్టి తీసేయాలి. ఇలా పెట్టేటప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని షోల్డర్స్ అయితే నేను జాయింట్ చేశాను ఆల్రెడీ. అలానే ఉక్కు పట్టి కాజా పట్టి కూడా వేసేసాను. అవి కొద్దిగా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. అలానే మనకి వీడియో లెంతీ కాకుండా చూసుకోవాలంటే ఇవన్నీ చిన్నవి కూడా చూపిస్తే మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి అవి అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ముందే మనం సైడ్ జాయింట్ చేసే ముందే చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ బ్లౌజెస్కి అలా చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే మీరు అక్కడ కట్ చేసేయండి. దానివల్ల మనకి బ్లౌజ్ అయితే చెడిపోయే సమస్య అయితే ఉండదు. 2 సైడ్లు కూడా అదే విధంగా మనము చెక్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పీస్ కూడా తీసుకొని ఈ ఎడ్జ్లు వచ్చేసి మనకి 2 ఇంచుల ఖర్చు కదా, ఆ 2 ఇంచుల ఖర్చు వరకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే సెంటర్ పాయింట్లో ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ కట్ ఎక్కడైతే పెడతామో అది షోల్డర్ దగ్గర పెట్టి మనము హ్యాండ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పీస్ పెట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండాలి, బ్యాక్ సైడ్ కరెక్ట్గా చూసుకొని 1కి 2 సార్లు చూసుకోండి. తర్వాత హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కూడా హెచ్చు తగ్గులు ఒకసారి చూసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా? సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ ఆకారం అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ లోతు అయితే మనం తీసాం కదా, ఇటు సైడ్ది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి అయితే పెట్టాము. ఇక్కడ చూడండి, ఎడ్జులు ఏమైనా మనకి రౌండ్ షేప్లో కొద్దిగా అటుగా ఇటుగా ఉన్నా సరే రౌండ్ 1కి 2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. మనం ఎలా అయినా సరే హ్యాండ్ పొడవులో 1 ఇంచ్ ఖర్చు అయితే పెడతాం కాబట్టి 1 ఇంచులో కిందకు ఒక పావించు కంటే ఎక్కువ యూజ్ చేసిన పైన షోల్డర్ జాయింట్కి వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒక పావించుకి ఎక్కువ పెట్టినా సరే ఇంకా 1/2 ఇంచ్ మనకు మిగులుతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రాలు అలాంటివి తీసినా సరే హ్యాండ్ అనేది మనకి చిన్నగా అయితే అవ్వదు. ఇప్పుడు కరెక్ట్ సెంటర్ పాయింట్లో పెట్టేసి ఈ విధంగా ఒక పక్క నుండి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది అంటారు కదా, సెంటర్ దగ్గర నుంచి ఇటు లాస్ట్కి కుట్టాలి, ఇటు లాస్ట్ నుండి మళ్ళీ ఇటు కుట్టాలి అంటారు కదా. అలా ఏం కాదు. కరెక్ట్గా సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం చేతితో పట్టుకుంటే ఎక్కడికి జరగకుండా నీట్గా ఉంటుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే తొందరగా పని అయితే అయిపోతుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే మనం హ్యాండ్కి అనేది డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనం కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ట్రిమ్ చేసుకున్నాం కాబట్టి మనకు ముడతలు అలాంటివి అయితే ఏమీ రావు. ఈ హ్యాండ్ అయితే మనము 2 కుట్లు అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్కి మనం చూసుకోవాలి, హెచ్చు తగ్గు ఉందా లేదని హ్యాండ్ దగ్గర నుండి లాస్ట్ ఖర్చు వరకు ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత సమానంగా వస్తే వచ్చింది. ఒకవేళ కొంచెం ఒక 1/2 ఇంచ్ అటు ఇటు వచ్చినా సరే సంఖ భాగంలో పట్టేస్తే సరిపోతుంది.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనకి 5 ఉంది, 5కి 5 పెట్టేద్దాము. తర్వాత ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఉంది, 8.5 పెట్టేద్దాము. నడుము లూజులో మనము 2 ఇంచ్ ఖర్చు అయితే విడిచిపెట్టాం కాబట్టి 2 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ముందే ఒకసారి నడుము లూజు నుండి ఆమ్ హోల్ లూజు అలానే హ్యాండ్ లూజ్కి ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఆ స్కేల్ ఒకటి పెట్టేసి కరెక్ట్ స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని ఆ లైన్ మీద కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కుట్టు అనేది మనకి లోపలికి బయటికి లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. నడుము లూజులో 2 ఇంచ్ మనం ఖర్చు పెట్టాం కాబట్టి 2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇటొక కుట్టు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకున్న తర్వాత మనం నడుము లూజు అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లు అయితే వేస్తాం కాబట్టి ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా లైన్గా మీరైతే మార్క్ చేసుకోండి. మనము హ్యాండ్ మెజర్మెంట్ కరెక్ట్గా అప్పుడు పెట్టాం కాబట్టి కరెక్ట్గా అదే మెజర్లో మనం తీసేస్తే సరిపోతుంది. సరేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజులో నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజులో ఇదే విధంగా కొలుసుకోండి. ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. ఇక్కడ మనం కుట్టే బ్లౌజు 34 ఇంచులు అయితే రావాలి. 34 ఇంచులు ఉందా లేదా, ఎక్కువ ఉంటే లోపల కుట్లు వేసండి, తక్కువ ఉంటే బయటకు వేయండి, సరిపోతుంది. అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్ కూడా మనం ఆది బ్లౌజులో ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ఏ విధంగా అయితే కొలుస్తున్నానో అదే విధంగా ఆది బ్లౌజులో కొలుసుకోండి. ఎన్ని ఇంచులు వచ్చిందో నోట్ చేసుకొని ఇక్కడ కూడా ఈ బ్లౌజు ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకోండి. మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు అయితే రావాలి. ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందని చూసుకోండి. చూసుకొని కరెక్ట్ ఉంటే ఉన్నది, లేదు అంటే మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే సరిపోయింది కానీ నడుము లూజ్ అయితే కొంచెం అంత లూజ్ అయితే ఉంది కాబట్టి అక్కడ నడుము పార్ట్కి ఒక చిన్న కుట్టు అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా మనకి నడుము టైట్గా ఉందనుకోండి, ఆ కొంచెం అంత ఇప్ప తీసుకుంటే సరిపోతుంది. సరేనా? బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఏమంటే నడుము లూజ్ కానీ మిడిల్ బ్రెస్ట్ లూజ్ కానీ ఖచ్చితంగా అయితే మనం కొలుసుకోవాలి. ఇలా కొలుసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడు అటు సైడు 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అయితే మనము ట్రిమ్ చేసుకుందాం. అలా చేసుకున్న తర్వాత ఎడ్జులు కూడా అంటే మూలలు మనకి హ్యాండ్ దగ్గర అలానే కింద నడుం బెల్ట్ దగ్గర కూడా మనం కొద్ది కొన భాగాలు కట్ చేసుకుంటే ఖర్చు ఊరికే బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్ లుక్ కూడా నేనైతే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూసారా, సైడ్స్ వచ్చేసి ఈ మూలలో ఆ మూలలో కట్ చేయాలి. సైడ్స్ వచ్చేసరికి మనకి స్ట్రైట్గా ఒక లైన్లా అయితే వచ్చింది. అలా రావాలి. హ్యాండ్ ఖర్చు ఎక్కువ నడుం ఖర్చు తక్కువ అలా రాకుండా సమానంగా సైడ్ మొత్తము సమానంగా ఖర్చు ఉంటే సరిపోతుంది. సరేనా? ఈ విధంగా అయితే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది. అయితే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది కదా, ఆది బ్లౌజులో ఇలానే ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా నేనైతే ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నా కాబట్టి సేమ్ అదే విధంగా వచ్చింది. ఈ వీడియో స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో మీకు దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.